వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాసిందో ఒకసారి చూద్దాం. ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్లయితే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోలు ట్రేడ్ ఈస్ట్ కంటైనర్, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతలు ఆటంకం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్టుకు బుక్ అయిన వైన లక్షల కోట్లు ర్యాకెట్ బటాబాయిలో. 2 ఏళ్ల కిందట విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వేల కోట్ల విలువైన హెరాయిన్, గంజాయిలోని ముద్ర పోర్టులో దొరకడం సంచలనం. అయితే తాజాగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టులకి లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యం దిగుమతి కావడం పెను సంచలనం కలిగిస్తుంది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న వైకాపా ప్రభుత్వాలకు కళల రాజధానిగా చెప్పుకుంటున్న విశాఖలో దేశమంతా ఉలిక్కిపడే విధంగా ఎన్నికల తరుణంలో లక్షల కోట్ల విలువైన వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టబడటం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా వ్యాపించింది. దానికి బానిసగా మారుతున్న వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు వ్యాప్తి చెందడంతో మరింత ఆందోళన కలిగిస్తుంది. వీటన్నిటికీ జగన్ ప్రభుత్వమే కారణం ఉంటున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 25 కిలోల బ్యాగులు 1000 సిబిఐ నమోదు చేసిన వివరాల ప్రకారం బ్రెజిల్లో శాంటోస్ పోర్టు నుంచి కంటైనర్, దీనికి సంబంధించి కంటైనర్ అంటే ఈ మాదక ద్రవ్యాలు దొరకడం వల్ల విశాఖ రాజధాని ఉండకూడదు అని వీళ్ళు ఒక తరుణం ఉంటాయి. అంటే విశాఖ సముద్ర తీరం ఉంది కాబట్టి ఇక్కడి నుంచినే ఎవరైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా సముద్ర తీరం ఉంది కాబట్టి ఇక్కడ చేసుకోవడంతో వాళ్ళు ఎవరైతే రవాణా చేస్తారో వాళ్ళు. అయితే విశాఖలో ఉన్న పోలీసులు కట్టుదిడ్డంగా కట్టడి చేసి ఆ మాదక ద్రవ్యాలని పట్టుకున్నారు. సిబిఐ పోలీసులు ఇద్దరు సమన్వయంతో. అయితే ఈ మాదక ద్రవ్యాలని వైసీపీని పెంచి పోషిస్తుంది అన్నట్లు వీళ్ళు వార్త రాశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యల్లో భాగంగా ఖచ్చితంగా వీళ్ళు పట్టుబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వీళ్ళు అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. మరి అడ్డుకుంటున్న ఫోటోలు ఎక్కడేశారు? మరి అడ్డుకుంటున్న ఫోటోలు లేకుండా వీళ్ళు ఏదో వార్త రాసేసి గుడ్డ కాల్చి మీద పడేస్తే సరిపోతుంది కదా అన్నట్లున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక వార్త నిన్న బాగా ట్రెండ్ అయింది. ఏమని వార్త ట్రెండ్ అయిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు నిందితులు ఉన్నారు, ఏం కథ అంటే ఖచ్చితంగా నిన్నటి రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ కూడా ఒక ట్వీట్ చేసింది ఈ వార్తకు సంబంధించి. టీడీపీ నారా లోకేష్ ట్వీట్ చేశాడు. ఎందుకు ఈ ట్వీట్ల పర్వం మొదలైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే దీనికి సంబంధించి ట్రెండ్ చేస్తున్నారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళంటే లేదు, దీంట్లో ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య నేతలు టీడీపీకి సంబంధించిన ప్రధాన బంధువుల్లో ఉన్నారో ఆ బంధువులు ఉండడం వల్ల కాబట్టి ఈ పరిస్థితి నెలకొందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్వీట్ చేశారు. మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఉండడం వల్ల ఒక పార్టీపై ఇంకొక పార్టీ వాళ్ళు ఈ నిందలు వేసుకోవడం సహజం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని ట్వీట్ చేసింది, టీడీపీ పార్టీ ఏమని ట్వీట్ చేసిందంటే మాదక ద్రవ్యాలు దొరకడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉంది అని, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆదివారంలోనే జరుగుతుందని టీడీపీ ట్వీట్ చేస్తే టీడీపీకి సంబంధించిన బంధువులే ఇందులో భాగస్వామ్యం కాబడ్డారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్వీట్ చేశారు. మరి ఏదేమైనప్పటికీ ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పారు. ఆయన ఇప్పుడు ఉన్నది ఆపధర్మ ప్రభుత్వం. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పవర్స్ ఉండవు, అంటే కేవలం చూస్తూ ఉండగలడు అంతే. కానీ వీళ్ళు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లు వార్తలు రాస్తారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మనం ఒకసారి ఆ వార్తను చూద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించిన వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ అంతకుముందు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సోదాలు, రక్షణ కల్పించాలన్న అభ్యర్థులను హైకోర్టు తప్పిపుచ్చిన కొన్ని గంటలను రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. కేజ్రీవాల్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇంకో వార్త, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ, పెండింగ్ సీట్లపైన ప్రధానంగా చర్చ. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని అయినప్పటికీ ఇంకా సీట్లు పంపకం అనేది పూర్తిగా జరగలేదు. ఈ నేపథ్యంలో పెండింగ్ సీట్లు ఏవైతే టీడీపీ జనసేనలో ఉన్నాయో ఆ సీట్లను పూర్తిగా వాళ్ళిద్దరూ చర్చించుకొని ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. మంత్రాలు కూడా జరిపారు. అంటే ఏ స్థానంలో ఏ పార్టీ నిలబడాలి, ఏ స్థానంలో ఏ వ్యక్తిని నిలబెట్టాలి, మళ్ళీ అసంతృప్తులను ఎలా
సంజాయించుకోవాలన్న చర్చలు కూడా జరిగి ఉంటాయి. దాని గురించి ఒక వార్త రాశారు. ఇంకా మెరుపులే, నేటి నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై వర్సెస్ ఆర్సీబీ వచ్చేసింది. క్రికెటర్లకు ఐపీఎల్ పండగ అని చెప్పుకోవచ్చు. నేటి నుంచి ఐపీఎల్కి సంబంధించి ఒక ఆట అయితే మొదలు కాబోతుంది మెరుపులే అని చెప్పేసి ఒక వార్త రాశారు. అయితే ఈరోజు చెన్నై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి మొదటి మ్యాచ్ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా క్రికెట్ ప్రియులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే పరుగుల వరదను చూడొచ్చు, వికెట్లో పడటాన్ని చూడొచ్చు, అన్నిటినీ ముందుకు తీసుకుంటూ ఉత్సాహంగా చూసుకుంటారు. అయితే ఎవరైనా ఇది మన దేశానికి సంబంధించిన క్రీడ కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాలు లేదంటే అన్ని ప్రెసిడెన్సీలు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి గెలుపోవటంలో ఎలా ఉన్నా ఎంజాయ్ చేస్తూ చూడడం ఉత్తమం అని కొంతమంది భావిస్తుంటారు. వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారంటూ ఒక ప్రధాన వార్త రాశారు. పరిస్థితుల్లో దిగజారుతుంటే మీరు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? ప్రకాశం నంద్యాల పల్నాడు ఎస్పీలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. తెదేపా నాయకుడు మొన్న ఇది రాజకీయ హత్యని అంగీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ అని ఒక వార్త రాశారు. ఇనాం ఇష్యూస్ హత్యకు వ్యక్తిగత కుటుంబాల కారణమైన నంద్యాల ఎస్పీ. ఈ వ్యక్తిగత కుటుంబాలకు కారణం ఉన్నా కూడా టీడీపీ కార్యకర్త చనిపోయాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చంపారని చెప్పి ఇన్నాళ్ళు వార్త రాశారు. మాచర్ల కార్ల దగ్గర నిందితులను ఎందుకు పట్టించుకోలేదని పల్నాడు ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే దానికి సంబంధించిన నివేదికలను ఈసీకి పంపుతాం, ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యల్లో మీనా సిఈసికి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపుతామని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి కూడా కేజ్రీవాల్ అరెస్ట్ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్ ఉందని ఒక లైన్ రాశారు. ఇప్పటికే 9 సార్లు సమన్లు హాజరు కానీ ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు సోదాలు ప్రశ్నలు. నేడు పిఎంఎల్ఓ కోర్టు ముందుకు కస్టడీకి వినతి. అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ. ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తలు నిరసన. పెద్ద ఎత్తున ముగురించిన ఆర్ఎస్పీఎఫ్ సిఆర్పీఎఫ్. కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారు మంత్రి అతీష్. కేజ్రీవాల్ అరెస్టు దారుణం. బగ్గమన్న ఇండియా కూటమి నేతృత్వ చర్య. రాహుల్ బీజేపీ దిగజారుడుతనం పరారు. కూటమి భయంతో స్టాలిన్. అయితే ఇక్కడ కేజ్రీవాల్ అరెస్టు న్యాయం అన్యాయం అయితే ఈయనకి 9 సార్లు సమన్లు అందించారు. ఎవరైతే ఈడీ ఉందో ఈ మద్యం కేసుకు సంబంధించి 9 సార్లు ఈడీ జారీ చేశారు. అయితే ఈయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు. వాళ్ళు విచారణ చేపట్టాలంటే కరెక్ట్గా అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. ఈయన ముందే హాజరయ్యి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకుంటే జరిగిన ఉంటే ఇటువంటి ఇబ్బంది వచ్చేది కాదు. అయితే 9 సార్లు వాళ్ళు నోటీస్ పంపినా కూడా ఈయన ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఇక్కడ అవినీతి నిజంగానే జరిగిందా? మరి అవినీతి జరగకపోతే ఇక్కడ ఇప్పటికే మాజీ మంత్రి ఒకరు అరెస్ట్ అయ్యారు, ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, అప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు. మరి ఇంతమంది అరెస్ట్ అవుతున్నా మరి ఏపీకి సంబంధించిన రాఘవ అనే అతను కూడా మాగుంట రాఘవ అనే అతను కూడా అరెస్ట్ అయ్యారు. మరి ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు. మరి కోర్టుకు వీళ్లకు ఎందుకు ఇది తప్పుడు అరెస్టు తప్పుడు విచారణ అని చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని కోర్టు కూడా నమ్ముతున్నట్లుంది. లేకపోతే ఈయన విచారణకే వీళ్ళు అడ్డుకుంటున్నారు. మరి 9 సార్లు నోటీస్ ఇచ్చినా ఎందుకు వీళ్ళు వెళ్ళట్లేదు? మరి ముందే వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటే బాగుండు కదా. మరి ఇప్పటికే వాళ్ళ మంత్రి అరెస్ట్ అయ్యారు, కేసీఆర్ కూతురు అరెస్ట్ అయింది, ఇక్కడ మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యారు, ఇంతమంది అరెస్ట్ అయ్యారు. నేను కూడా విచారణకు సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిసి ఉంటుంది కదా. అయినా కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేదంటే రాజకీయ విమర్శల కోసం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇటువంటి సాహసం చేసిందంటే బీజేపీకి కూడా ఇందులో భాగస్వామ్యం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈడీ సంస్థ అనేది స్వచ్ఛంద సంస్థ. ఈ కేసు ఇప్పటికి సంబంధించింది కాదు. కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే ఇందులో ఉన్న అవినీతి ఉందని చెప్పేసి ఒకరు ఫిర్యాదు చేశారు, ఆ రోజు నుంచినే ఇది ఉంది. మన టార్గెట్ పూర్తయింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి 100 కోట్ల చేతులు మారాయన. అందుకు ఢిల్లీ మద్యం విధానాన్ని సరళీకృతించడమే ఆరోపణలు ఉన్న ఢిల్లీ మద్యం కుంభకోణం క్లైమాక్స్ చేరుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎక్స్పోజ్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. దాంతో దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతున్న అరెస్టుల్లో పర్వం ముగిసినట్లే. ఈ కేసులో పాత్రదారులు అంతా అప్రూవర్లుగా మారిపోవడంతో సూత్రధారులను మెడకు ఉచ్చు బీసుకున్నట్లయితే. కాకపోతే ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే కేసులో అరెస్టు కావడమే వైచిత్రం. అంటే ఈయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది, ఈయన అదే అవినీతి కేసుల్లో అరెస్టు కావడమే విచిత్రం అని చెప్పేసి ఒక కాన్క్లూజన్ రాసుకొచ్చారు. అయితే ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరూ
దీంట్లో అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారడంతో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళ మెడకు చుట్టుకుందంట. అందులో భాగంగా చివరి ఘట్టంకు చేరుకుని కేజ్రీవాలే ఈ మద్యం స్కీమ్ తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి చివరికి చేశారు. అయితే నంబర్లు ఇచ్చేసాం, ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం, రాజకీయ పార్టీల ఖాతా కేవైసీ కొనుగోలుదారులు కేవైసీ డేటా ఇవ్వలేదు, అవి లేకుండా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని వివరాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ తాజా వివరాలను ప్రచురించిన ఈసీ. ఏదైతే ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీలన్నీ వాళ్ళు ఏం చేసుకుంటారంటే విరాళాలు సేకరిస్తారు. ఆ విరాళాలు నమోదు చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిడి మీద ఎస్బీఐ కూడా ఇచ్చేసింది. అయితే ఎవరికి ఎంత ఇచ్చింది కూడా చెప్పేశారు. మరి ఈసీ కూడా ఖచ్చితంగా ఈ ప్రచురించిన పత్రాలను అందజేస్తామని చెప్పారు. సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తారు, ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారు, నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులైనా తేలిగ్గా తీసుకొని చర్యలకు ఆదేశిస్తాం, సీఎం కోరిన మంత్రిగా పున్మూడు ప్రమాణం చేయించరా, తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం, నేటిలోగా ప్రమాణానికి ఆదేశం. ఏదైతే సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తారని చెప్పి ఒక వార్త రాసుకొచ్చారు. ఎన్నికల వేళ ఇంత అలక్ష్యమా, 3 జిల్లాల ఎస్పీలపై సీఈఓ ఆగ్రహం. మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఇది హత్యలకు హింసపై విచారణ కోరిన వైన సమస్యాత్మకమైన తెలిసి శాంతి భద్రతలు నియంత్రించలేదు. పల్నాడు ఎస్పీని నిలదీసిన మీనా, నంద్యాల ప్రకాశం ఎస్పీలు హాజరు, హింస జరగకూడదని ఎస్పీలకు స్పష్టంగా చెప్పాం. సీఈఓ ప్రధాని సభలు భద్రతా వైఫల్యాలపై విచారణకు ఈసీ ఆదేశం. ప్రధాని సభలు భద్రతా లోపాలపై కూడా ఈసీ ఆదేశం చేసింది. అయితే ప్రధాని పాల్గొన్న సభ భద్రతా లోపాలు ఖచ్చితంగా టీడీపీ కూడా సంజాయిషి చెప్పుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా వాళ్ళు ప్రధానమంత్రి పాల్గొంటున్న సభలో ఎందుకు అటువంటి చర్యలు, మరి మైక్ ఎందుకు పనిచేయలేదు, మరి ఎందుకు ప్రధానమంత్రికి సన్మానం చేస్తామని చెప్పి చేయలేదు, ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం వచ్చింది. టీడీపీ కూడా కొద్దిగా బాధ్యత వహించి ఎవరైతే టీడీపీలోని ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. రైలు టికెట్లకు డబ్బులు లేవు, కాంగ్రెస్ ఆర్థిక వనరులపై ముప్పేట దాడి, మోదీ కుట్రతో ఇదంతా జరుగుతుంది, ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలి సోనియా, రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలి ఖార్గే, మా నేతలు రైల్లో కూడా ప్రయాణించలేకపోతున్నారు, ఎవరికి 2 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి, రాహుల్ ఓటమి తప్పదనే సాకులు చెప్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ ఖాతాలను జప్తు చేయలేదు ఐటీ వర్గాలు, రైలు టికెట్లకు కూడా డబ్బులు లేవని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మరి అదేవిధంగా మా నేతలకు 2 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు టార్గెట్ చూసుకొచ్చి కేజ్రీవాల్ అరెస్ట్. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ అన్నది ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఈ ఎలక్ట్రానిక్ బాండ్ల గురించి మీడియా ఎక్కువ ప్రచారం చేయకూడదని ముందుగా కవితను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ నెంబర్లు ఎప్పుడైతే ప్రకటించమని చెప్పింది అప్పుడు ఈ కేజ్రీవాల్ అరెస్ట్ అయిందని ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. అయితే ఇందులో అవినీతి జరిగిందా లేదా, 100 కోట్ల స్కామ్ జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా జరిగిందని ఈడీ చెప్తుంది. జరగలేదు, అవినీతి జరగలేదు, కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి ఇండియా కూటమి తర్వాత ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇది ఒక్క రాష్ట్రంలో జరిగినదైతే కాదు, తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధం ఉండడంతో ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత అవినీతి జరిగిందని ఈడీ ఖచ్చితంగా భావిస్తూ అరెస్ట్ కూడా చేస్తుంది. మరి నిజంగా వాళ్ళు ఈడీ కనుక అరెస్ట్ అక్రమంగా చేసింటే మేము నీతి పరులు అవినీతి పరులు కాదని నిరూపించుకోవాలి. ఇలా నిరూపించుకోవట్లేదంటే అవినీతి పరులని వాళ్ళు ఒప్పుకున్నట్లయినా. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వీళ్ళు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చి టార్గెట్గా రాసింది విశాఖలో దొరికిన డ్రగ్స్ 2, మరి 3 జిల్లాల ఎస్పీల విచారణ. ఈ 2 వార్తలను టార్గెట్ చేసుకుని ఈ 2 వార్తాపత్రికలు ఈ 2 వార్తలను ఎందుకు టార్గెట్ చేసుకున్నాయంటే ఖచ్చితంగా ఎన్నికల వేళ ఇట్లాంటి వార్త జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తే కొంతమంది అయినా నమ్మే పరిస్థితుంది, ఆ కొంతమంది కూడా వైఎస్ఆర్సీపీకి ఓటే కూడా టీడీపీకి ఓటేసే పరిస్థితుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆ డ్రగ్స్కి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నది ఆపధర్మ ముఖ్యమంత్రి, ఇప్పుడు పవర్స్ కూడా ముఖ్యమంత్రి గారికి ఉండవు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా భాగస్వాములు అయ్యారా, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా మనం చర్చించాలి. అయితే ఎన్నికల వేళ డ్రగ్స్ ఎందుకు రాష్ట్రంలోకి వచ్చాయంటే మరి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి, బటాబాయిలు అవుతాయి తొందరలోనే. అయితే వీళ్ళు ఆతృతంగా వార్తలు రాసేసి గుడ్డ కలిసి మీద వేసేస్తే ప్రజలు నమ్మేశారు. తర్వాత ఈ నేటి వార్త
రేపటి సర్ది వార్త అంటే నిన్నటి వార్త ఈరోజు టుడే న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్ అన్నట్లు ఈ రోజు రాసిన వార్త రేపు ఎలాగూ పనికిరాదు, ఎవరు పట్టించుకుంటే రేపు కొత్త వార్తలు రాస్తే కొత్త నిందలతో వేయొచ్చు అని చెప్పుకొచ్చారు. అదే ముగ్గురు ఎస్పీల విచారణ గురించి ఒక వార్త రాశారు. ఈసీ ఎన్నికల కమిషన్ విచారణ చేసింది. మరి ఈసీ ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగింది, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, అటువంటి అవన్నీ వాళ్ళ బటాబాయిలు చెప్పట్లేదు. కానీ వీళ్ళైతే మాత్రం ముందే రాసేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ఏ సందర్భంలో సమాధానం చెప్పాల్సి వచ్చింది, మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ సంజాయిషి ఏంటి, మరి ఏం కథ, గొడవలు ఎందుకు జరిగాయి, ఆ మొత్తం అన్నీ వాళ్ళు మొత్తం చేసింటారు. కానీ వీళ్ళకి కావాల్సిన వార్తలు మాత్రమే రాసి మిగిలిన వార్తలన్నింటినీ వదిలేసింటారు. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి దురుద్దేశంగా వార్తలు రాస్తూనే ఉంటారు వీళ్ళు. అయినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపోవటం ఎలా ఉంటాయి, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.